పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. లక్ష్మీ సరస్వతుల్నిచ్చావు. వాళ్ళిద్దరెప్పుడు కలకలలాడుతూ నా కళ్ళ ముందే ఉండేలా చూడు. వాళ్ళకెప్పుడు ఏ లోటు రాకుండా చూడు తల్లి. రండమ్మా. అలా కూర్చోండి. ఏమైంది నాన్న? నువ్వెప్పుడు మేం బాగుండాలని కోరుకుంటావు. నీలోనే నువ్వు మా గురించి ఆలోచిస్తుంటావు. ఎందుకు నాన్న? మాతో చెప్పొచ్చు కదా. ఆడపిల్లల తండ్రి అన్నీ బయటికి చెప్పుకోలేడమ్మా. తనలో తాను వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్ప. చెప్పపోతే ఎలా తెలుస్తుందన్న? తెలుసుకునే వయస్సు కాదేనిది. ముందు నీ చదువు పూర్తి చేయి. అంటే చదివిపోగానే ఉద్యోగాలు వెట్లు పడాలా? అదంతా నా వల్ల కాదు. దీనికున్నంత ఓపిక నాకు లేదు. చూడు నాన్న ఇదేమంటుందో. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని వర్క్ చేస్తున్నాను అంతే. మీరు వద్దంటే మానేస్తాను. అబ్బే, ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా కూర్చోకూడదమ్మా. ఎవరి ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి. నువ్వేదో సంపాదించి పెడతామని కాదు నిన్ను బయటికి పంపిస్తుంది. నా కూతురు ఏదైనా సాధిస్తుందని నమ్మకంతో. థ్యాంక్ యూ నాన్న. అయితే రేపటి నుంచి నేను ట్రై చేస్తానన్నా. గుడ్. మీరు అమ్మాయిలు కాదే, ఆ అబ్బాయిలకు ఏమీ తీసిపోని విధంగా మీరు ఎదగాలి, బ్రతకాలి. అది నా ఆశ. బాగుంది, అలాగే పెంచండి. దీనిలాగే అది రోడ్ల మీద తిరిగొస్తే ఇక మన సంసారం గురించి ఇంకా బాగా మాట్లాడుకుంటారు. ఇప్పటికి మాట్లాడుకుంటుంది చాలదన్నట్టు. చూడు రాజేశ్వరి, ఎవరో ఏదో అంటారని మనం పెరగలేదు. ఎవరో ఏదో అనుకుంటారని మనం పెళ్లి చేసుకోలేదు. అలాగే ఎవరో ఏదో అంటారని అనుకుంటారని మనం మన పిల్లల్ని పెంచకూడదు. కొన్ని మనం చూడాలి, కొన్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. అలా వదిలేబట్టే ఇది ఇలా తయారైంది. రేపు అది కూడా దీనిలాగే తయారవుతుంది. అది కాదే. నీ గొడవ ఏంటి? ఇప్పుడు ఏమైందని ఎందుకు అలా అంటున్నావు? నేనన్నది దాన్ని, నిన్ను కాదు. ఎవరినన్నా ఒకటే. అబ్బా నువ్వు ఊరుకోవే. అమ్మాయి కదా అంటే ఏమైంది, వదిలే. దాన్ని చూసి నేర్చుకో. ఇప్పటి వరకు నేర్చుకుంది చాలండి, మళ్ళీ అదెందుకు దీనికి నేర్పడం? అది ఇది అని వేరు చేసి మాట్లాడతావేంటే? వాళ్ళిద్దరు మన కూతురులే కదా. ఇది నా కూతురు కాదుగా. అందుకే దీనికి వాళ్ళ అమ్మ బుద్ధులు వచ్చాయి. అవునే, వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి. అదే నీ అక్క బుద్ధులు. నీ బుద్ధులు వచ్చుంటే నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు. ప్రతి విషయంలోనూ ఏదో ఓ విధంగా దాన్ని ఏదో ఒకటి అనకపోతే నీకు కడుపు నిండదు. అసలు ఇదంతా నీ వల్ల. అనవసరంగా అమ్మని తిట్టించావు. నువ్వు నా కడుపును పుట్టి నాకు అత్తలేని లోటు తీరుస్తున్నావు. ఏకాంత వేళ ఈ ఎండల్లో ఎంత బాగుందో ఈ కొండల్లో. ఏకాంత వేళ ఈ ఎండల్లో ఎంత బాగుందో ఈ కొండల్లో. ప్రశాంతంగా ఉంటుందనే కదా మనం ఇక్కడికి వచ్చేది. ముందు నువ్వు ఆ మూడులోంచి బయటికి రా. అది కాదు శ్రీరామ్, ఇంట్లో అంతా ఓకే, అన్నీ ఓకే, ఒక పెన్ని తప్ప. నన్ను ఏదో విషయంలో ఏదో రకంగా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అందరూ ఒకలాగే ఉంటారా? మీ అమ్మగారు ఉంటే అనరా? అయినా మీ నాన్నగారు మీ చెల్లి సపోర్ట్ నీకేగా, పట్టించుకోకు. అరే నా సపోర్ట్ కూడా నీకేగా. కొంచెం నవ్వు నవ్వు తల్లి, నవ్వు. ఏకాంత వేళ. రే ఫ్రెండ్ రా. మేము ఫ్రెండ్స్ రా. మూడోది తీసుకొచ్చేసినావు. రే ఏంట్రా నువ్వు? అలాంటిదేం లేదు. పవన్ చెప్పు. అబ్బా చెప్పు నువ్వే చెప్పు చెప్పండి. చెప్పొచ్చుగా. ఏం లేదు రేయ్, నాకు వచ్చిందా? సతీ, ఊరుకోండ్రా. నిన్ను ఏంటిది? ఏంటిది? రెడీ 1 2 3 4
5, 6, 7, 8. Now the second exercise. Follow me. 1, 2, 3, 4, 5, 6. Now the third last one. Come on. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. This is not counted. This is not counted. Sorry. మేమంతా కిందుంటే పైకొచ్చి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని. బాధపడకండి. పాలు తాగు. వద్దు. మీకు ఇంతవరకు ఏమీ చేయలేకపోయానని చాలా ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవ్వకండి. అలా అని కాదు, ఒక మంచి సినిమా చేయాలంటే కనీసం ఓ మంచి డైరెక్టర్ కావాలి. అవును. ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఓ మంచి కారు లేదు, ఎప్పుడూ క్యాబ్లో వెళ్లాల్సి వస్తుంది. అసలు ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచిస్తున్నాను. కారే కదా, కొనేద్దాం. రేపే కొనేద్దాం. అవునా? మనమే తిరుగుతాం కదా. ఒక మంచి డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తోటి సూపర్ సినిమా తీసి బ్రహ్మాండమైన ఇంద్రభవనం లాంటి ఒక బిల్డింగ్ కొనేసి అందులో మనం ఉండిపోతామే. అవును కదా? అమ్మని. అరే పవన్, మన రామ్ గారు డైరెక్షన్ చేస్తున్నట్రా, చూసినా? ఏ రామ్ గడ్రా? అరే మన పాత ఆఫీస్ బాయ్ ఉన్నాడు కదా, చివరికి ఆడు కూడా డైరెక్షన్ చేస్తాడు. ఆడు కూడా అంటావేంట్రా? వాడు టాలెంట్కి ఎవడో కనెక్ట్ అయ్యాడు, డైరెక్టర్ అయ్యాడు. నాకు విషయం అర్థమైంది. మనం నూతిలో కప్పల్లా మన సర్కిల్లోనే మనం ప్రయత్నిస్తున్నాం. మనకు కూడా డైరెక్షన్ ఛాన్స్ రావాలి అంటే మనం కూడా బయట సర్కిల్లో ప్రయత్నించాలి. 8-7 ఆగు. రా బాబు, రా 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 రా, నీ గురించి అనుకుంటాను. ఎందుకో? అరే మా సార్ ఒక ఆయన డైరెక్ట్ అయినరు, మమ్మల్ని ఎట్లా పెట్టుకోడు కాబట్టి నువ్వు వెళ్తానని చెప్పి నెంబర్ ఇస్తాం. సరే కానీ దరిద్రుడా, ఇప్పుడే కదరా వాడు వీడు అన్నావు, ఇప్పుడు గౌరవం ఎలా వచ్చిందిరా? అరే వాడు ఇప్పుడు డైరెక్టర్ అయిండు, గౌరవిస్తున్నావు. ఇవన్నీ ఫీల్డ్ లో కామన్ రా భాయ్. కాబోయే డైరెక్టర్ కి ఇవ్వని గౌరవం ఆడికెలా ఇస్తున్నావురా? అరే నువ్వు కూడా డైరెక్టర్ రా భాయ్, నీకు కూడా ఇస్తాం. అంటే నీ ఉద్దేశంలో నేను? అరే ఎన్ని సార్లు సతాయిస్తావురా? రే ఇదంతా కాదురా, ముందు మనం సెటిల్ అవ్వాలంటే మనల్ని ఎవడో ఒకటి నమ్మాలి. వాడి దగ్గర బాగా డబ్బు ఉండాలి. వాడి వల్ల మన జాతకమైనా మారిపోవాలి, లేదా మన వల్ల వాడి జాతకమైనా మారిపోవాలి. దొరుకుతాడురా, ఎవడో ఒకడు దొరుకుతాడు. బ్యూటిఫుల్, చాలా బాగుంది. నీకు విషయం తెలుసా? మనీ షీ లేకపోతే మనిషే లేడు. నిజం, అక్షరాల. ధనం మూలం ఇదం జగత్. దీని మీదే ఆధారపడి ఉంది యావత్తు. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఎప్పుడు ఎవడికి దక్కుతుందో, ఎవడికి దూరం అవుతుందో, ఎవడికి దగ్గరవుతుందో అంతా దీని దయ. ఇదంతా పైవాడి దయ, పరమేశుడిదేనయ్యా, పరమేశుడి దయ. శివోహం. హలో హలో, హలో, మీరేనా? నేనే. నువ్వేనా? నేనే. మీరేనా? యా యా. యా ఏంటి? నీ పేరు? నా పేరు అనసూయ. అనసూయ. ఎక్కడున్నారు? నువ్వేడున్నావమ్మా? నేను ఇక్కడే ఉన్నాను. మీరెక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావనో నేను అక్కడే ఉన్నా. మరి నువ్వు? అక్కడెవడో చాన్నాళ్ళ బట్టి ముఖం వసిపోయినట్టు ఒకడున్నాడు. తప్ప నువ్వు కనపడట్లేదేంటి? ఇక్కడ మోహవాసనుడా? ఈడ నేను తప్ప ఎవరు లేడు కదా. అది మీరేనమాట. నేనే. నువ్వెక్కడా? అబ్బా ఇటు చూడండి. ఏంటమ్మా?
ఎడం చేతి పక్క హ్మ్. రండి ఏంటలా చూస్తున్నారు? వెనక ముందు చూస్తుంటే అది సరే గాని ముందు విషయం చెప్పండి. మావాడిని క్యారెక్టర్ గురించి చెప్పుంటాడుగా. క్యారెట్ బీట్రూట్లు అవన్నీ ఎందుకులే గాని ఆ. పేమెంట్ ప్లేస్ చెప్పండి. పేమెంటే కదా. క్యాష్ లేదు, పేటిఎం ఉందా నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతా? లేదు. అబ్బా పోనీ అకౌంట్ నెంబర్ ఉంటే చెప్తావా? నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా. అవేమీ లేవు గాని మాదంతా డైరెక్ట్ డీలింగ్సే. పీపీ అంత మాట అనిసినైంది. నీకు ఎలాగర్థమైందో గాని పీపీ అంటే పైసలుంటేనే పని అవుతుందని. ఇలాగా అందాక ఈ నిమ్మకాయ పిసుక్కో. నువ్వు కదా వెళ్ళిపోతుంది అనసూయ, బాయ్. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది నా అనసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది. మటన్ మల్లె పూలతోటి మటన్ మల్లె పూలతోటి మా పటేళ్లకు ఇంటికొస్తే చల్ నా అనసూయ వెళ్ళిపోతుంది. దాని అంకమలు పడి పోలేకపోయావా యాబ్ రాసిన ఇలా. అయినా నువ్వు వెరిమోహం వేసుకుని అలా చూస్తావేంట్రా? దారిలో ఎవడో తగిలితే వేసి వచ్చినట్టున్నాడు యాదవ. ఏలపాల లేకుండా ఏలపాట ఏంట్రా? మీకు గట్ల అనిపించిందా? వేలం పాట పాడడానికి సంత లేదు, చీటీ పాట పాడడానికి కట్టలేదు, సోలో పాట పాడడానికి పెట్టలేదురా. సోలో ఎందుకు? ఆ శంకరన్న దగ్గర ఉంది జామ్ పకోడి, దాంతో డ్యూయట్ పెట్టుకో. మనకున్నది ఆ శంకరన్న ఒకటే. అక్కడ కూడా గోకావనుకో ఉన్నది కూడా ఊడిపోద్ది. అదేం లేదురా, శంకరన్న మనం శంకరన్న ఏదైనా చేంజ్ కావాలి. చేంజ్ ఇదిగో చేంజ్. ఈ చేంజ్ కదరా బాకో, చూసుకోరా ఖోఖో. ఎవడిడు? ఆర్కే అని పెద్ద తోపంట, వాడికి సినిమా తీసినంటే మహా ఊపంట. అయితే మనకేంటంట? అర్థమయ్యేలా చెప్పరా. అరే వాడికి మస్తు వీక్నెస్లు ఉన్నాయంట, అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నాం అనుకో ఓ పని అయిపోతుంది, వీడు డైరెక్టర్ అయిపోతాడు. రోజు మీరు సిద్ధం అవడం మేము సిద్ధం అవడం, శృంగారం సింగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో. ఓసి నా పిచ్చి గోపికిల్లారా, మన దగ్గరకు వచ్చే ప్రతి ఓడు మనల్నే మింగలని చూస్తున్నాడు, కానీ మింగలేకపోతున్నాడు. ఇంకేముంది వాడ కొత్త రైడర్ వస్తున్నాడు కదా, ఇక చూడండి మీ మేకప్ కి నా పికప్ కి యాభే ఉండదు. ఆహా, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నాయన్నీ అమ్ముకొని మేమంతా ఇక్కడే ఉన్నాం. మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోనూ రకుల్ ప్రీత్ సింగ్ తోనూ ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం. నీలోనే ఒక రకుల్, నీలోనే ఒక అనుష్క ఉంది, నీలోనే ఒక తమన్ ఉంది. ఇవాళ వస్తున్నాడు కదా డైరెక్టర్, అబ్బా ఇక అటు చూసుకుంటాడులే. కొంచెం ఓపిక పట్టిందే. ఏంట్రా వీడు ఇంకా రాలేదు? టైం చూస్తే 10 అవుతుంది, వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఇలా అయితే ఎలా రా? అరే వస్తాడులేరా 10 నిమిషాల్లో, గుడికి వెళ్తానా అని చెప్పిండు, ఎందుకు కంగారు పడుతున్నావు? బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాదా ఈ సునసూయలు, అందరి అందము ఆనందములే. అయిపోయింది, ఇక సినిమా మొదలు పెడతాం. ఆగదిక ఓపిక. ఆ ఓపిక అదే నీ సిన్సియారిటీ స్వీట్ పెట్టా. దానికేనా స్వీటు నాకు పెట్ట. అందరికి పెడతా. డైరెక్టర్ వస్తున్నాడు కదా, అయితే మిమ్మల్ని వదిలేసి ఆ డైరెక్టర్ అసలే సినిమా ఫీల్డ్ కొత్త, మీ దెబ్బ చచ్చు